నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్కు బౌన్స్ కేసులో కేసు నిరూపించుకునే బాధ్యత ఎవరిపైన ఉంటుంది? సో మిత్రులారా, మన దేశంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్ అనే చట్టం అమలు ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా చెక్కు బౌన్స్ కేసులు మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తూ ఉంటాం. చెక్ బౌన్స్ కేసులో కేసు వేసే వ్యక్తిని కంప్లైనెంట్ అని పిలుస్తాము. అలాగే ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేస్తున్నామో ఆ వ్యక్తులను అక్యూజ్డ్ అని పిలుస్తుంటాం. అయితే కేసు నిరూపించే బాధ్యత సందర్భాలను బట్టి కొన్ని సందర్భాలలో కేసు వేసిన కంప్లైనెంట్ మీద ఉంటుంది. మరికొన్ని సందర్భాలలో ఎవరి మీద అయితే కేసు వేశామో అతను అక్యూజ్డ్ అవుతాడు కాబట్టి ఆయన మీద ఉంటుంది. నేరం జరిగిందని నిరూపించే బాధ్యత కంప్లైనెంట్కు ఉంటుంది. నేరం జరగలేదని నిరూపించే బాధ్యత అక్యూజ్డ్కు ఉంటుంది. మరి ఎలాంటి సందర్భాల్లో ఉంటుంది అని అంటే, ఉదాహరణకు కంప్లైనెంటు నేను పలానా వ్యక్తికి ఇంత డబ్బిచ్చాను, తిరిగి నాకు చెల్లించే క్రమంలో అతను నాకు చెక్ ఇచ్చాడు అని చెప్పి చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేశాడు. మరి ఇప్పుడు కంప్లైనెంట్ మీద ఉన్న బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఏంటి అని అంటే, అతని యొక్క ఆదాయం ఎంత, అతను ఎంత సంపాదిస్తున్నాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, అంత సొమ్ము అప్పుగా ఇచ్చేటప్పుడు ఆ డబ్బు అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఆ డబ్బు వైట్ మనీయా, ట్యాక్స్ చెల్లిస్తున్నాడా, ఇవన్నీ నిరూపించుకునే బాధ్యత కంప్లైనెంట్కు ఉంటుంది. అదే అక్యూజ్డ్ ఉన్నాడు. ఎగ్జాంపుల్, అక్యూజ్డ్ నేను చెక్ ఇచ్చాను కానీ అది సెక్యూరిటీ పర్పస్లో ఇచ్చాను, లేదా అతను చిట్టీలు నిర్వహిస్తుంటాడు, వాయిదాల పద్ధతిలో అతనికి నేను సొమ్ము చెల్లిస్తుంటాను, ఆ క్రమంలో ఆ చిట్టీలు లిఫ్ట్ చేసుకున్నప్పుడు, అంటే ఒకేసారి మొత్తం అమౌంట్ తీసుకున్నప్పుడు అతను సెక్యూర్ పర్పస్లో చెక్కు కావాలన్నాడు, అందుకే చెక్ ఇచ్చాను అన్నప్పుడు నిజంగా ఇతను వాయిదాల పద్ధతిలో చిట్టీలను చెల్లించాడా, అవతల వ్యక్తి చీటీ నిర్వహణ చేస్తున్నాడా, ఈ ట్రాన్సాక్షన్ అనేది చీటీల మీదనే జరిగిందా లేదా అనేది ప్రూవ్ చేసుకునే బాధ్యత అక్యూజ్డ్కు ఉంటుంది. కాబట్టి సందర్భాలను బట్టి కేసు నిరూపించుకునే బాధ్యత కొన్ని సందర్భాలలో కంప్లైనెంట్ మీద ఉంటుంది, మరికొన్ని సందర్భాలలో అక్యూజ్డ్ పైనకు వచ్చేస్తుంది. ఓకే మిత్రులు, థ్యాంక్ యూ. జై హింద్.